హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. ఇవాళ మినీ వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసం శుక్లపక్షం రోజున, అంటే దీపావళి వెళ్ళిన తర్వాత రెండో రోజు మాత్రమే ఈ భగినీ హస్త భోజనం అనేది వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మాకైతే ఎవ్రీ ఇయర్ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరన్నా ఉంటే ఇలా పసుపు కుంకుమ అనేది పెడతారనమాట. వాళ్ళని మనం భోజనానికి రమ్మని చెప్పాలి, లేదంటే రారనమాట. సో మనం చెప్తేనే వాళ్ళకి మనకి మంచిదన్నారు. అందుకని చెప్పేసి ఈ భగినీ హస్త భోజనం రోజు మాత్రం అన్నయ్య ఉంటే అన్నయ్య అని, లేదా తమ్ముడు ఉంటే తమ్ముడికైనా సరే ఇలా మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళండి అని చెప్పడం అనేది ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. ఇది అనేది ఎవరి ద్వారా వచ్చిందంటే యముడు యమజ ద్వారా వచ్చింది. యమధర్మరాజు చెల్లెలు యమజ అయిన ఆవిడ ఇలా ఈ భగినీ హస్త భోజనాన్ని రోజున, కార్తీక మాసం శుక్లపక్షం రోజున, ఈ తిథి వచ్చిన రోజు మాత్రమే భోజనానికి అన్నయ్య మా ఇంటికి ఒకసారి వచ్చి భోంచేసి వెళ్ళు అని చెప్పిందంట ఆవిడ. నాకైతే ఈ స్టోరీ అంతా మా అమ్మ వాళ్ళు చెప్పారు. నేను ఇది చెప్తామని చెప్పేసి చెప్పాను అనమాట. ఆ రోజున వచ్చి ఏ అన్న అయినా తమ్ముడైనా సరే భోంచేస్తే చాలా మంచిదంట. అక్క దగ్గర అయినా సరే, చెల్లి దగ్గర అయినా సరే, ఆల్మోస్ట్ 99% మాకైతే మాత్రం ఈ భగినీ హస్త భోజనం రోజు మాత్రం తమ్ముడు ఉంటే తమ్ముడు, లేదా అన్నయ్య ఉంటే అన్నయ్య అనమాట భోజనానికి అయితే వస్తారు. పిలిస్తే ఆ రోజు మనకి పసుపు కుంకుమ అనేది పెడతారనమాట. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు. లేదు మాకు ఇంతే ఉంది అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. పుట్టింటి వారు ఎంత తెచ్చినా మన ఆనందంతో స్వీకరిస్తేనే మంచిదన్నమాట. దీనికి మీనింగ్ కూడా వాళ్ళు మన ఇంటికి వచ్చి భోంచేస్తే మనం కూడా సౌభాగ్యంతో నిండు నూరేళ్ళు చల్లగా ఉంటామని ఆశీర్వదిస్తారంట. అలాగే పుట్టింటి వాళ్ళు కూడా చల్లగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. నాకైతే అన్నయ్యలు లేరు, మేమిద్దరు అమ్మాయిలం, ఒక అబ్బాయి అనమాట. లాస్ట్ మా తమ్ముడు. సో ఫస్ట్ పెద్దదాన్ని నేనే కాబట్టి నా దగ్గరికి అయితే వచ్చాడు. మా చెల్లి హైదరాబాద్ వెళ్ళిందని చెప్పేసి తనకైతే తర్వాత పెడతానని చెప్పాడు. కార్తీక మాసంలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ తిథి రోజు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. అందుకని చెప్పేసి చాలా వరకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఈ శుక్లపక్షం రోజు మాత్రమే ఇస్తారు. చాలామందికి ఇది తెలియదు. ఇది వరకు అయితే ఆల్మోస్ట్ మా వాళ్ళలోనే ఎక్కువ పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు దీనికి అందరూ తెలిసిన తర్వాత మీనింగ్ అనేది అందరూ కూడా పెట్టుకుంటున్నారు అన్నమాట. చాలా వరకు అయితే అందరికి రాఖీ పండుగ ఒకటే తెలుసు, ఇది అనేది తెలియదు. అన్నా చెల్లెల భోజనం అనేది మాత్రమే ఒక్కటే తెలుసు, దీనికి మీనింగ్ తెలియదు కదా. అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో చెప్దామని చెప్పేసి చెప్పాను అనమాట. నాకైతే మా మమ్మీ చీర గాజులు అన్నీ పెట్టిందనమాట. నేనైతే అవి పెట్టించుకొని బొట్టు పెట్టించుకున్నాక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చి అయితే భోంచేసిన తర్వాతే పెట్టుకోవాలి, భోంచేయకుండా అయితే పెట్టుకోకూడదు. మేమైతే భోంచేసిన తర్వాతే పెట్టుకున్నాము. నేనైతే స్వీట్ చేశాను, పెడుతుంటే వాడు నాకు వద్దు వద్దు అంటున్నాడు. సో కానీ నాకైతే మాత్రం నేను ఇన్ని సంవత్సరాల్లో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇదే కదా ఫస్ట్ టైం. అందుకని ఇది చిన్న వ్లాగ్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.